భారతము 18 పర్వాలు భారతము రాస్తూ వ్యాసుల వారు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏం చేశాడయ్యా? యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్ ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ. ఎంత గొప్ప ప్రతిజ్ఞ అండి! ఎవడు మానవమాత్రుడు చేయలేడు ఇటువంటి మాటను. ఇంత ఆత్మ నిర్భరముగా ఇటువంటి మాటను ఎవడు చెప్పలేడు. చెప్పాడు వ్యాసుల వారు. ఆయన భగవాన్ స్వయం నారాయణ కాబట్టి ఆయన చెప్పగలిగాడు ఆ మాట. ఏమన్నాడు? అయ్యా, ధర్మేచ ధర్మ విషయములో, అర్థేచ అర్థ విషయములో, కామేచ కామ విషయములో, మోక్షేచ మోక్ష విషయములో. పురుషార్థములు 4. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాలు ఈ 4 లీనమైపోయాయి. 5వది ఎవడు చెప్పలేడు. ధర్మార్థ కామ మోక్షములు అని మన వాళ్ళు విభజన చేశారు 4 అని. ఈ 4 ప్రతి విషయము అంతర్ధానం అయిపోతుంది, అంతర్లీనం అవుతుంది. అందువల్ల ఈ 4 విషయాలలోనూ యత్ ఇహ అస్తి, ఏదైతే భారతంలో ఉందో, తదన్యత్ర అదే ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. యన్న ఇహ అస్తి యత్ న ఇహ అస్తి, ఏదైతే ఇక్కడ లేదో, నా తత్ క్వచిత్, అది నీకెక్కడా కనపడదు. ఏది ఇందులో ఉన్నదో, ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో అది ఇంకెక్కడ లేనిది అని చెప్పాను నేను. కాబట్టి ఇది ఇంకా ఈ ప్రపంచంలో, ఈ భారతములో ఏదుందో ప్రపంచంలో అదే ఉంటుంది. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. అలా నా రచన అని వ్యాసుల వారు ప్రతిజ్ఞ చేసి రాశారు.